మధ్యాహ్న భోజనం ఆటో వర్కర్స్ అదేవిధంగా కూడా బిల్డింగ్ వర్కర్స్ కూడా దేశవ్యాప్తంగా కూడా సార్వత్రిక సమ్మె కూడా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున కూడా దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో కూడా సిపిఎంఎల్ డెమోక్రసీ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో మరియు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఏఎస్ఎస్టీ కిసాన్ మహాసభ రైతు కూల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ఇప్పటికే వక్తలు మాట్లాడారు. మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏకేఎంఎస్ మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహ గారు, పి మజీద్ మియా గారు, అట్లే రాష్ట్ర సహాయ కార్యదర్శి ఐఎఫ్టీ అరుణ్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. అదేవిధంగా వేలాది మంది మహిళా కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఈరోజు ముఖ్యంగా 3 అంశాలు మేము చెప్పదలుచుకున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరి ముచ్చటగా మూడోసారి అధికారం వచ్చిన తర్వాత ఏదైతే ఈ దేశంలో భారతదేశంలో మొత్తం 44 చట్టాలను మరి పోరాటం చేసి సాధించుకున్నారు. ఆ 44 చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్గా తీసుకొచ్చారు. నిజంగా ఈరోజు మోడీ గారిని అడగదలుచుకున్నాం. కార్మికులకు సంబంధించి అనేక పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి సాధించినటువంటి చట్టాలను మీరు ఏ రకంగా రద్దు చేస్తారని చెప్పేసి మేము ఈరోజు కోరుతా ఉన్నాం. అదే రకంగా ఈరోజు గతంలో 4 లేబర్ కోడ్లు కానీ నల్ల చట్టాలకు కానీ దేశవ్యాప్తంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్లమెంట్ ముట్టడి చేసి ఆ రకంగా కూడా ముట్టడి చేస్తే ఎర్రకోట ఢిల్లీ ఎర్రకోట పైన అక్కడ ఉన్నటువంటి రైతులు ఈరోజు కథం దక్కారు. అప్పుడు నువ్వు చెప్పావు ఈ దేశంలో ఉన్నటువంటి రైతులకు కార్మికులకు నేను క్షమాపణ చెప్తున్నాను, లేబర్ కోడ్ రద్దు చేస్తాను, కార్మికులకు రక్షణ కల్పిస్తాను, అండగా ఉంటానని చెప్పారు. మరి ఎక్కడ రద్దు చేశారో ఈరోజు మేము ఒక్కటి అడగదలుచుకున్నాం. రైతులకు గిట్టుబాటు ధర ఎక్కడ ఉంది? నిన్న ఖరీఫ్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. మొక్కజొన్న పంట ప్రభుత్వమే 2400 రూపాయల ధర ప్రకటిస్తే మరి ఎక్కడ అమలు చేశారు? విచ్చలవిడిగా ప్రైవేటు వ్యాపారస్తులు, దళారులు, బ్రోకర్లు 1700కు 1800 కొంటా ఉంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. ఇప్పుడు చెప్తున్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు కందులు కొనుగోలు చేస్తారంట. సిగ్గుందా ఎమ్మెల్యేలకు? సిగ్గుందా ఎంపీలకు? రైతులు ఈరోజు ధాన్యం పండించి సర్వనాశనం అయ్యారు. అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోయినాయి. అయినా మీరు ఫోటోలకు పోజులు ఇస్తున్నారు. ఇప్పుడే మా మిత్రులు చెప్పారు అనేక రకాలుగా మున్సిపల్ కార్మికులు ఈ పట్టణమే కాదు మొత్తం కూడా 175 మున్సిపాలిటీలో ఈరోజు కార్పొరేషన్లో మున్సిపల్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వారికి సంబంధించి గౌరవ వేతనం పెడుతున్నారు, పర్మనెంట్ చేయమంటున్నారు. మీ వేతనం ఏం చేస్తున్నావు? ఇంజనీరింగ్ సెక్షన్ ఒక భాగం, శానిటేషన్ ఒక భాగం, అంటే పనిచేసేటువంటి కార్మికులను విడదీసి ఈరోజు వేతనం ఇస్తున్నారు. నీ వేతనం కాదు, సుప్రీంకోర్టు చెప్తా ఉంది కార్మికులు ఎవరైతే ఆ రకంగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం 30,000 ఇవ్వాలి. అంగన్వాడీ, ఆశయ, మధ్యాహ్నం పోయిన కార్మికులు వేల సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. నీ ప్రభుత్వం ఎందుకు పర్మనెంట్ చేయకుంది? నువ్వు ఇచ్చేటువంటి ముష్టి జీతం కాదు. ఎప్పుడైతే మీరందరూ గుర్తుపెట్టుకోండి, కార్మికులను పర్మనెంట్ చేస్తే మీరు అడగకుండానే జీతం పెరుగుతుంది. ఒక్కసారి ఎంఆర్ఓలను చూడండి, మున్సిపల్ సిబ్బందిని చూడండి, ఆ రకంగా టీచర్లను చూడండి. మరి ఎందుకు వాళ్ళకు వేతనం పెరుగుతూ ఉంది? ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించే ఆ రకంగా వేతనం పెరుగుతుంది తప్ప వాళ్ళు ఇచ్చేటువంటి కోరికలు కాదు ఈరోజు. అందుకొరకే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను మీరు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మీటింగ్ చెప్పారు. నేను ముఖ్యమంత్రి అయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ను మున్సిపల్ ఆఫీసులో కానీ ఎక్కడ ఉన్నా కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో నేను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ను రద్దు చేస్తాను, మీ అందరినీ పర్మనెంట్ చేస్తా అంటున్నారు. మరి ఎక్కడ చేశారు మీరు? అంటే అందుకొరకే ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలి, పర్మనెంట్ చేయాలి. ఏదైతే ఈరోజు స్కీమ్ వర్కర్లు మొత్తం కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోతే ఇప్పుడే మా మిత్రులు చెప్పారు ఈ నందికొట్కూరు నియోజకవర్గం మొత్తం 2 రాష్ట్రాలకే వెలుగునిస్తూ ఉంది, విద్యుత్తునిచ్చింది. మరి అలాంటి రాష్ట్రానికి ఇక్కడ నందికొట్కూరు ప్రాంతానికి మీరు ఏమిచ్చారో ఒక్కసారి మీరు చెప్పాలి. ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మేము డిప్లికేషన్ తీసుకొచ్చాం మిట్టూరు మండలానికి అంటున్నారు. 60 కోట్లు కేటాయించారు. ఎందుకు డిలే చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారికి పాపం తీరికలేదా? మంత్రులకు తీరికలేదా? అంటే ఈరోజు కాలయాపన చేస్తున్నారు. అందుకొరకే మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉంది, కృష్ణమ్మ పోతా ఉంది. కృష్ణమ్మ మనకు తాగడానికి నీళ్ళు లేవు. ఒక్కసారి మీరు నందికొట్కూరు చూడండి, మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. కనీసం ఇక్కడ ఆ ట్యాప్ తిప్పితే నీళ్లు తాగే వాళ్ళు లేరు. మొత్తం ఫిల్టర్ వాళ్ళే ఉన్నాయి, మొత్తం బోర్ నీళ్ళు అవుతూ ఉన్నారు. అందుకొరకే
ఇక్కడ కృష్ణా నీళ్ళు ఏమంటే ఆల్గన్నూరు రిజర్వాయర్ దగ్గర 110 కోట్లు తెచ్చారు. తెస్తే ఏమైంది ఈరోజు? ఆ కట్ట తెగిపోయింది. గత ప్రభుత్వం 3 కోట్లు అంటే మేము 32 కోట్లు కేటాయించని చెప్తున్నారు. వీరెక్కడ అమలు చేశారు? విడ్డూరు మండలంలో మధ్యగుండ చెరువు అయిపోయింది. మరి ఆ చెరువుకు నిధులు కేటాయించారు, ఇంతవరకు దానికి దిక్కు లేదు. అంటే ఈరోజు పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమకు సంబంధించి ఈరోజు పట్టి ఆలకండగా లెఫ్ట్ ఏర్పాటు చేయాలి. ఈ రోజునటువంటి నందికొట్కూరు నియోజకవర్గానికి 6 మండలాలకు శాశ్వతంగా నీరు ఇవ్వాలి. అందుకొరకే ఈ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈ ప్రభుత్వానికి అల్టిమేట్ ఇస్తున్నాం. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్క అర్ధ గంటకే పోలీసు సార్లు రాస్తారోకొని పని చేయని చెప్తున్నారు. ఇక్కడ ఈ రోడ్డును ఏర్పాటు చేశారు, చేపలు కూల్చారు, ఆ యజమానులకు నష్టపరిహారం లేదు, దీన్ని డివైడ్ చేస్తామంటున్నారు, డబ్బులు కేటాయించినారు. మరి ఎందుకు రావడం లేదంటే 2 పక్కన నువ్వు వస్తాయేమో నేను వస్తాను కాంట్రాక్టర్ భయపడుతున్నాడు. మరి నిజంగా ఎంపీ ఎమ్మెల్యేలు మీరు కూర్చొని ఈ రోడ్డును డివైడర్ ఎందుకు ఏర్పాటు చేయకున్నారు? అంటే కేవలం రాజకీయం చేస్తూ ఉన్నారు. ప్రజలతో కాదు రాజకీయం చేస్తున్నది, అది అభివృద్ధి చేయాలి. అందుకొరకే మేము వామపక్షాలుగా సిపిఎంఎల్ నో డెమోక్రసీగా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్ లెక్క 4 సార్లు ముఖ్యమంత్రి అయినా మీరు ఆలోచించండి. 4 సార్లు ముఖ్యమంత్రి అయినా నందికొట్కూరు ఒరగబెట్టింది ఏం లేదు. అందుకొరకే మేము చెప్తున్నాం, బాబు వస్తాడు జాబ్ అన్నాడు, ఉన్న జాబ్కే దిక్కు లేదు. మహిళలకు 1500 అన్నాడు, బస్ ఎక్కించినాడు పోయినాడు. ఆటో వాళ్ళంతా కార్మికులంతా వాళ్ళకి దిక్కులేని పరిస్థితి ఉంది. మరి 1500 ఎక్కడ పోయినాయి? అడిగే పరిస్థితి లేదు. అందుకొరకే మేము చెప్తున్నాం, ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా న్యూ డెమోక్రసీగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి, మహిళా సమస్యలను పరిష్కరించాలి. ఈ రకమైన డిమాండ్లతో రాబోయే కాలంలో ఈ సమ్మె దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడే సక్సెస్ అయింది. అందుకొరకే మీడియా మిత్రులకు, పోలీసు వారికి కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మున్సిపల్ వర్కర్లకి, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ, న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులకు, మహిళా కార్మికులకు, అందరికీ ఆటో కార్మికులకు, భవన కార్మికులకు, ప్రతి ఒక్కరికి కూడా విప్లవంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, మజీద్ మే గారికి ధన్యవాదాలు. సెలవు.